పరీక్షల్లో పాస్ అవ్వాలంటే కష్టపడి చదవాలి. కానీ ఆ ఒక్క పెన్ను చేతిలో ఉంటే విజయం మీ సొంతమని కోనసీమ ప్రజల ప్రగాఢ విశ్వాసం. కేవలం ఒక పెన్ను కోసం కిలోమీటరు మేర క్యూ లైన్లు. వేలాదిగా తరలివస్తున్న విద్యార్థులు. అసలు ఏమిటి ఈ పెన్నుల పండుగ? ఆ వినాయకుడి మహిమ ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్లో కాణిపాకం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన వినాయక క్షేత్రం ఇదే. ఇక్కడ స్వామివారు విద్యాగణపతిగా కొలువై ఉన్నారు. ఏటా చదువుల పండుగ సందర్భంగా ఇక్కడ ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుంది. అదే పెన్నుల పంపిణీ కార్యక్రమం. శ్రీ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను 3 రోజుల పాటు నిర్వహిస్తారు. సప్త నదీ జలాలతో స్వామివారికి రుద్రాభిషేకం, సరస్వతీ పూజ చేస్తారు. అనంతరం వేలాది పెన్నులను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పెన్నులతో పరీక్షలు రాస్తే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో మంచి మార్కులు వస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఏడాది పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు ఈ పెన్నుల పంపిణీని ఘనంగా ప్రారంభించారు. ఈ పెన్నుల కోసం సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు, తల్లిదండ్రులు తరలివస్తారు. సుమారు 2 లక్షల పెన్నులను పంపిణీ చేయడమే లక్ష్యంగా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. చూశారుగా, భక్తితో పాటు ఆత్మవిశ్వాసాన్ని నింపే ఈ పెన్నుల పండుగ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.